రైట్. సో ఇక్కడ మనకు ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చారు. అన్డౌటెడ్లీ ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. సో దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్, ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రాసుకోండి. ఎల్హెచ్ఎస్ చూసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్లో మన కాంపౌండ్స్ ఏమున్నాయి, ఐ మీన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అగైన్ ఆక్సిజన్. అంటే రెండోసారి రాయాల్సిన అవసరం లేదు. అంటే ఓవరాల్గా మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి రియాక్టెన్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఆర్హెచ్ఎస్లో కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. సో ఆక్సిజన్కి ఎదురుగా ఆక్సిజన్ రాసుకుందాం, ఆర్డర్లో ఉంటుంది. హైడ్రోజన్ రాసుకుందాం. క్లియర్? నౌ లెఫ్ట్ సైడ్ కార్బన్ ఉన్నాయి మనకి 6 ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయి మనకి? లేవు. సో కార్బన్ ఇస్ 6. హైడ్రోజన్ 12 ఉన్నాయి. ఆక్సిజన్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 8. క్లియర్? నెక్స్ట్ ఆర్హెచ్ఎస్. కార్బన్ ఓన్లీ 1, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ ఇక్కడ 2, ఇక్కడ 1, అంటే 3. నౌ బ్యాలెన్స్ చేయాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మనము 2 నెంబర్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎప్పుడు కూడా బిగ్ నెంబర్ని తగ్గించేటంటే కూడా స్మాల్ నెంబర్ని పెంచుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 4 ఉంది, ఇంకో దగ్గర 2 ఉంది. ఒక దగ్గర 4 ఉంది, ఇంకో దగ్గర 2 ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయమంటే నేను 4ని డివైడ్ చేసే కంటే కూడా 2ని ఇంటూ 2 చేస్తే సరిపోద్ది కదా నాకు. అప్పుడు ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 2 2 జార్ 4 వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అంటే 4ని 2ని ఎలా చేయొచ్చు అంటే ఈ 4ని బై 2 చేసుకోవచ్చు, కానీ డివిజన్ చేయడం వద్దు అని చెప్తున్నాను నేను. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ సినాప్సిస్ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్దాం. ఇక్కడ కార్బన్ 6 ఉంది, ఇక్కడ కార్బన్ 1 ఉంది. సో ఆటోమేటిక్గా రైట్ సైడ్ మనకి తక్కువ ఉంది కదా, కాబట్టి రైట్ సైడ్ మల్టిప్లై చేయండి, రైట్ సైడ్ ఇంక్రీజ్ చేయండి. ఏ పక్క తక్కువ ఉందో ఆ పక్క ఇంక్రీజ్ చేసి మల్టిప్లై చేయండి. ఓకే. సో ఇక్కడ నాకు కార్బన్ 1 ఉంది, ఈ కార్బన్ 6 అవ్వాలంటే సింపుల్గా ఏం చేయాలి? నేను ఈ 1ని 6తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ నేను 6 పెట్టుకుంటా. క్లియర్? అప్పుడు నాకు ఇదేమవుద్ది? 6 అయిపోద్ది. ఎందుకు? 6 1 జార్ 6. తర్వాత ఇక్కడ నేను పెంచుతున్నాను, ఓకే, కానీ కార్బన్కి పక్కనే ఆక్సిజన్ అసోసియేట్ అయింది కదా, అంటే ఆక్సిజన్ పక్కనే అతుక్కొని ఉంది కదా. సో అది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది కదా 6తో మల్టిప్లై చేస్తే. అదేమవుతుంది చూద్దాం. 6 2 జార్ 12 అవుతుంది ఆక్సిజన్, ప్లస్ ఇక్కడేమో 1 ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ 12, ఇది ఒక 1, అంటే ఆక్సిజన్ న్యూ వాల్యూ విల్ బి 13. మనం కార్బన్ని పెంచే ప్రక్రియలో ఆక్సిజన్ కూడా పెరిగిపోయింది, అది కూడా రాసుకున్నాం కొత్తది. ఎంత వచ్చింది నాకు? 13. రైట్, లీవ్ ఇట్, వదిలేసేయండి. నెక్స్ట్ హైడ్రోజన్ సంగతి రండి. హైడ్రోజన్ ఏమో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 2 ఉంది. 12ని తగ్గించుకోవడం బెస్టా, 2ని పెంచుకోవడం బెస్టా? 2ని పెంచుకోవడమే బెస్ట్. 2 12 చేయాలంటే ఏం చేయాలి? 2 6 జార్తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ హైడ్రోజన్ ఎక్కడ ఉంటుందో దాని ముందర 6 పెట్టండి. 6 2 జార్ 12. హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోయింది, ఇంకెక్కడ హైడ్రోజన్ లేదు. కానీ అగైన్ హైడ్రోజన్ పక్కనే ఆక్సిజన్ అతుక్కొని ఉంది కదా, అప్పుడు ఆక్సిజన్ కూడా ఏమైంది నాకు? 6 1 జార్ 6. ఇక్కడ కూడా ఆక్సిజన్ ఉంది ఈ పక్క. 6 2 జార్ 12. సో 12 ఒక 6 ఎంత మనకి? 18. అంటే న్యూ వాల్యూ ఆఫ్ ఆక్సిజన్ అగైన్ ఇంక్రీజ్ ఇట్ టు 18. న్యూ వాల్యూ ఆఫ్ ఆక్సిజన్ అగైన్ ఇంక్రీజ్ ఇట్ టు 18. సో కార్బన్ బ్యాలెన్స్ అయిపోయింది, హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా ఆక్సిజన్ చూసుకోండి. ఇక్కడేమో ఆక్సిజన్ 8 ఉంది, ఇక్కడేమో 18 ఉంది. 8ని 18ని ఎలా సమానంగా చేస్తాం? చూడండి, నేను నీకు ఈజీగా చెప్పిస్తాను. చూడండి, 1 సెకండ్. మనకేమో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 18 ఉంది కదా. 8ని 18ని ఎలా సమానంగా చేస్తాం అంటే ఈజీగా చెక్ చేసుకోండి. ఈ 8ని 2తో మల్టిప్లై చేస్తాం అనుకో, ఏమొస్తుంది నాకు? 16. ఇక్కడేమో 18 ఉంది, రావట్లే. పోనీ 8ని 3తో మల్టిప్లై చేస్తాను అనుకో, 8 3 జార్ ఎంత నాకు? 24. ఇక్కడేమో 18 ఉంది, అప్పుడు ఇక్కడ కూడా పెంచాలి, పెంచలేం, వదిలేసేయాలి. పోనీ 8 4 జార్ ఎంత మనకి? 32. ఓకే, 1 సెకండ్. హలో,
a small problem with my pen tablet. Yeah, sorry. Something is problem. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లియర్గా వినండి. నాకు ఓవరాల్గా ఆక్సిజన్ 8 ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ నేను గమనించినట్లయితే ఫ్రీ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? నాకు 2 ఉన్నాయి కదా. అటాచ్డ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? నాకు 6 ఉన్నాయి. అంటే వేరే కాంపౌండ్తో అటాచ్ అయిన ఆక్సిజన్స్ నాకు 6 ఉన్నాయి. అది సబ్ట్రాక్ట్ చేశాను ఫస్ట్. అంటే ఈ 8లో 6 పోతే ఎంత? 2. ఇప్పుడు నాకు ఈ 6 కంపల్సరీ వస్తాయి. దీన్ని ఏం చేద్దండి అంటే 18లో కూడా ఈ 6 తీసేసేయండి. 18లో కూడా ఈ 6 తీసేసేయండి. ఏమవుతుంది? నాకు 12. ఈ 12 ఈ 2 నుంచి ఇంక్రీజ్ చేసుకోండి. అంటే ఈ 2 ఏం చేయాలి? నేను 6తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి ఈ ఆక్సిజన్ మాత్రం మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. నాకేంటంటే ఇక్కడ ఆక్సిజన్ 8 ఉంది, ఇక్కడేమో ఆక్సిజన్ 18 ఉంది. బట్ 8ని 18 చేయడం చాలా కష్టం, ఎందుకంటే మనకు మల్టిపుల్ లేదు. అండ్ ఆల్సో ఆక్సిజన్ అనేది ఇక్కడ సింగిల్గా లేదు, ఇక్కడ సపరేట్గా ఉంది. దట్టు ఇక్కడ ఆక్సిజన్ మనకి వేరే కాంపౌండ్స్తో అటాచ్ అయింది. ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసేసేయండి. ఫ్రీ ఆక్సిజన్ ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. ఆ 2 ఏమవ్వాలి? మనకి 18 కదా అవ్వాల్సింది. ఆ సపరేట్ చేసి ఇంకా 6 పోయినాయి కదా. ఆ 6 తీసేస్తే మనకి ఇంక్రీజ్ అవ్వాల్సింది అంతే, ఇంకా 12. సో అప్పుడు నేను 2ని 6తో మల్టిప్లై చేసుకుంటాను అనమాట. ఓకే, దిస్ విల్ బి మై ఆన్సర్. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O. అంతేగాని జస్ట్ వైల్డ్ గెస్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పెడితే చాలా కష్టం అనమాట. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి అర్థం కాకపోతే స్లోగా వినండి, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు వినండి. ఓకే.